హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు టాపిక్ ఏంటంటే థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. అలాగే మనం వీడియోని ఎంత అందంగా ఎడిట్ చేసి డిజైన్ చేసి పెట్టుకుంటామో అలానే థంబ్నెయిల్ కూడా అంతే అందంగా డిజైన్ చేసుకోవాలండి. అప్పుడే మనకు వ్యూస్ అనేటివి ఎక్కువ వస్తాయి. సో మీరు థంబ్నెయిల్ కోసము మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి. అది వచ్చేసి పిక్సెల్ యాప్. అలాగే దాంట్లో కొన్ని టైమ్స్ మనము అన్నీ కూడా ఇంగ్లీష్లో టైప్ చేయలేం కదా, కొన్నింటికి తెలుగు కూడా యూజ్ చేస్తాం. కాబట్టి తెలుగు కీబోర్డ్ కూడా మీ దగ్గర ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు ఇన్స్టాల్ చేసుకోండి. నేను మీకు ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ యాప్ని ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, ఈ ఇమేజ్ సైజ్ని ఒకసారి ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ విడ్త్ వచ్చేసరికి 1280 ఉంది, అలాగే హైట్ వచ్చేసరికి 1280 ఉంది. ఇది ఇక్కడ తీసేసి 1280 తీసేయండి. 720 అని టైప్ చేసి ఓకే ఇచ్చేయండి. ఇప్పుడు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కింద ఏ ఉంది కదా, ఈ ఏని ప్రెస్ చేస్తే ఇక్కడ పెన్సిల్ బటన్ ఉంది కదా, దీన్ని ఒకసారి ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, ఇలా ఇంటూ పైన క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీనిపైన మీరు వీడియోలో ఏ మ్యాటర్ అయితే చెప్పబోతున్నారో దాంట్లో ఉన్న దాన్ని కొంచెం షార్ట్కట్లో ఇక్కడ దీనిపైన రాయాలి. ఇక్కడ నేను మిర్రర్స్ గురించి వీడియో తీసాను అనుకోండి, మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నేను హౌ టు స్టిచ్ మిర్రర్ అని నేను ఇలాగా టైప్ చేశాను. ఇక్కడ ఓకే ఇచ్చేసాను. ఇప్పుడు ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మధ్యలకు ఇలా తీసుకెళ్ళి ఇప్పుడు దీని సైజు తగ్గించాలనుకోండి, ఇలా చేసేయండి. పెంచాలనుకోండి, ఇక్కడ చిన్నగా డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని ఇలా పట్టుకొని లాగితే ఇలాగా పెద్దగా అవుతుంది. ఇప్పుడు దీని కింద నేను తెలుగులో రాయాలనుకున్నాను అనుకోండి, కింద ఇలాగా క్లిక్ చేస్తే ఇక్కడ ప్లస్ బటన్ వచ్చింది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, దాన్ని ఇలా మధ్యలోకి తీసుకొచ్చి ఇక్కడ ఎడిట్ బటన్లో పెన్సిల్ ఉంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే మళ్ళీ న్యూ టెక్స్ట్ అని ఉంది, దాన్ని తీసేసి ఇక్కడ నేను తెలుగులో రాయాలనుకుంటున్నాను. మీ దగ్గర తెలుగు కీబోర్డ్ అనే యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఇలాగా తెలుగులో టైప్ చేయొచ్చు. మనము ప్రతిదీ కూడా ఇంగ్లీష్లో టైప్ చేయలేం కదండి. సో మీరు తెలుగు కీబోర్డ్ యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. నేను ఇలా తెలుగులో టైప్ చేస్తున్నాను. మిర్రర్స్ కుట్టడం నేర్చుకోండి. ఇలా టైప్ చేసిన తర్వాత ఓకే ఉంది కదా, ఓకేని ఇలా క్లిక్ ఇచ్చేసాను. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి తీసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని పెద్దగా కావాలనుకుంటే ఇలా పట్టుకొని లాగండి, పెద్దగా అవుతుంది. నేను ఇక్కడ ఇలా మధ్యలో సెట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని టీటీ సైజ్ ఉంది కదా, ఈ టీటీ సైజ్ని ఒకసారి క్లిక్ ఇచ్చేస్తే ఇలాగా పెద్దగా చేసుకోవచ్చు. లేదు మీకు చిన్నగా కావాలనుకోండి, మీరు సైజ్ని చిన్నగా కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే అలాగా మీరు ఇలా సెట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత కింద ఏ అలాగే ఇలా ఒక సింబల్స్ కనిపిస్తున్నాయి కదా 3, ఇక్కడ దీన్ని ఇలా ఇచ్చేస్తే ఇక్కడ కలర్ అని ఉంది, ఈ కలర్ని ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బోలెడ్ కలర్స్ ఉన్నాయి. మీరు బ్లూ పెట్టుకోవచ్చు, అలాగే గ్రీన్ పెట్టుకోవచ్చు, గ్రే కలర్, అలాగే ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మీరు ఏ కలర్ అయితే పెట్టుకున్నారో ఆ కలర్ని ఓకే చేయండి. నేను ఇక్కడ బ్లూ పెట్టుకుంటున్నాను. ఇలా మల్టీ కలర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను బ్లూ పెట్టుకుంటున్నాను. ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేసేయండి. గ్రీన్ పెట్టాను.
ఇలా రైట్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏ ప్రెస్ చేసి దీని ఫాంట్ మనము డిజైన్ చేసుకోవాలి. మీరు ఇక్కడ టైప్ చేశారు కదా, దాన్ని కొన్ని స్టైల్స్లో రాసి ఉంటుంది. నేను ఇక్కడ ఏబీ ఫాంట్ ఉంది కదా, ఈ ఫాంట్ని ఓకే చేస్తున్నాను. ఇక్కడ మీకు ఎలాంటి డిజైన్ నచ్చితే అలాంటి పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటి క్లిక్ చేశాను, ఇలా వచ్చింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ పెట్టాలనుకోండి, ఇక్కడ ఎనేబుల్ చేసేయండి. ఇలా చేసేసి ఇక్కడ మీకు కలర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఎనేబుల్ చేసిన తర్వాత నేను ఇక్కడ గ్రేడియంట్లోకి క్లిక్ చేశాను. ఇలా పైకి అంటే ఇక్కడ కింద మీకు కనిపిస్తున్నాయి కదా, బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్, ఇలా మీకు కలర్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. మీకు ఏ కలర్ నచ్చితే మీకు ఆ కలర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. నేను ఇలా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను కలర్స్. రెడ్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇలా కావాలనుకుంటే ఇలా సేవ్ చేసుకోవచ్చు. లేదు దీని పక్కన మీ ఫోటో యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు టైప్ చేసి పెట్టుకున్నారు కదా, దీన్ని కొంచెం చిన్నగా అడ్జస్ట్ చేయండి. అలాగే కింద రాసి పెట్టుకున్నారు కదా, దీన్ని కూడా మీకు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే అక్కడ అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ కింద పెట్టేశాను. ఇప్పుడు దీని పక్కన ఎంటీ ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో నేను నా ఫోటో పెడదాం అనుకుంటున్నాను. ఆ ఫోటో కోసం ఏం చేస్తారంటే, ఇక్కడ ఫస్ట్ మీరు టైప్ చేసిన దాన్ని ఇలాగా అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. ఇలా పెద్దగా చేసుకోండి, లేకపోతే చిన్నగా అంటే చిన్నగా కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఫోటో కోసం ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ బటన్ని క్లిక్ చేస్తే ఫ్రమ్ గ్యాలరీ ఉంది, దాన్ని ఓకే చేశాను. ఇప్పుడు గ్యాలరీలో నా ఫోటో ఎక్కడైతే ఉందో నాకు నచ్చిన ఫోటోని నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఈ ఫోటో బాగుంది. ఈ ఫోటోని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని ఇలా క్రాప్ చేసి పెట్టుకోండి. ఫోటో సైజ్ అంతా కూడా దాంట్లో పట్టదు కదా, సో మీరు ఇలాగా చిన్నగా క్రాప్ చేసి పెట్టుకొని ఇలా చిన్నగా సెట్ చేయండి. ఇంకొంచెం పెద్దగా కావాలంటే ఇలా కిందికి, అలాగే ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మీకు థంబ్నెయిల్ అనేది చాలా అందంగా క్రియేట్ అయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది అనేది నా కామెంట్లో చెప్పండి. ఇక్కడ మీకు సింబల్ ఉంది కదా, ఈ సింబల్లోకి వెళ్తే సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇది గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి గ్యాలరీలోకి వెళ్ళి రీసెంట్ ఫోటోలోకి ఈ మనం థంబ్నెయిల్ అనేది దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.